కథాకమలాలందరికీ పునర్స్వాగతం. మరి కథాకమలం విందాం పాటిద్దాం వేదికకు వెళ్ళిపోదాం. ఈరోజు కథ, ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళింది. కాలువ అంటే చిన్న వాటర్ బాడీ. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. ప్రతిబింబం అంటే తన ఇమేజ్. లైక్ మిర్రర్లో మనం చూస్తే ఎలా కనిపిస్తుందో, వాటర్లో డీర్కి తన ప్రతిబింబం కనిపించింది. స్పష్టంగా అంటే చాలా క్లియర్గా. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకులు లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడిపోయింది. ఇంతలో దాని దృష్టి తన కాళ్ళపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేంటి, సన్నగా, పీలగా, ఇంకా ఏంటో ఇంతంత గట్టిగా. ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు అని ఎంతో తనలో తానే బాధపడిపోయి దిగులు పడిపోసాగింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంత బాగుండను కదా అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది అంటే అబ్జర్వ్, ఓకే, వినిపించింది, లేకపోతే తనకి ఇంట్యూషన్ వచ్చింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు తావులో ఉన్నట్లు దాని మనసు హెచ్చరించింది, అంటే వార్న్ చేసిందన్నమాట. తన మనసు తన్నే వార్న్ చేసింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. వెనక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం చూసారా? వెనక ఎవరో అనుసరిస్తున్న శబ్దం అంటే తన వెనకాల అనుసరించడం అంటే వెనకాలే రావడం. చెంగున అంగులు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక. చెంగున అంటే వెరీ ఫాస్ట్, రైట్? ఆ అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది. అలుపు లేకుండా అంటే వితౌట్ ఎనీ రెస్ట్. సురక్షితమైన ప్రదేశం అంటే వేర్ ఇట్ ఫెల్ట్ ద హంటర్ కాంట్ కమ్ టు ఇట్ ఎనీమోర్. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి అమ్మయ్య, ఎంత గండం గడిచింది అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకుముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని తనకు ఇలాంటి కాళ్ళని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. చూసారా? పెద్దవాళ్ళం, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరం గమనించాల్సింది ఏంటి అంటే, అందం అనేది ఒక మార్క్ కాదు, ఇలా ఉంటేనే అందం అని చాలామంది అలా మనకి మైండ్ సెట్ చేసేసారు. తెల్లగా ఉంటే, పొడవుగా ఉంటే, సన్నగా ఉంటే, ఇవన్నీ కూడా సెట్ చేసినాయి. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. రాదర్ దాన్ బ్యూటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ టు సర్వ్. ఇది మనం జింక కాళ్ళ నుంచి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు జింక కాళ్ళు ఏంటి అన్నది కొంతమంది మనలోకి తెలియదు, నాకు తెలియదు, మనం నేర్చుకున్నాను. ఇప్పుడు జింక కాళ్ళు సన్నగా ఉన్నా కూడా అవి బలంగా ఉంటాయంటే ఇట్ హ్యాస్ ఇట్స్ మజిల్స్ వెరీ స్ట్రెంగ్థన్డ్. ఇంకా హూవ్స్ ఉంటాయి కదా, హూవ్స్ అంటే గిట్టలు అంటాం కదా కింద, ఇట్స్ లైక్ వుడెన్ లాగా అనిపిస్తుంది. మనం బఫెలోస్ వాటికి చూస్తాం. ఆ హూవ్స్కి మధ్యలో గ్రూవింగ్ ఉంటుంది, అంటే చీలికలు ఉంటాయి అన్నమాట. దట్స్ ఫర్ గ్రిప్పింగ్. అంత స్పీడ్లో అది పరిగెడుతూ ఉంటే గ్రిప్ టర్న్ అవ్వడానికి, గ్రిప్ తీసుకోవడానికి, గ్రిప్ రావడానికి ఆ చీలికలు హూవ్స్లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇట్ కెన్ రన్ ఫర్ 60 km/h ఆ సన్నకాళ్ళతో. సో దేవుడు ఎందుకు అలా ఇచ్చాడు అన్నది మనకి క్లియర్గా ఈ కథలో అర్థమైంది కదా. మరి ఇప్పటి నుంచి కూడా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వే. యూ ఆర్ యూ, ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ యూ, రైట్? నౌ today is the International Day of Sport for Development and Peace, promoting health, education and social inclusion. అబ్బా, భలే కుదిరింది కదా మన కథ. అండ్ ఇవాళ స్పెషల్ డే ఏంటంటే డెవలప్మెంట్, లైక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మనందరికీ తెలుసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడితే మనం ఎంత
స్ట్రెంగ్త్గా ఉంటాము, ఇట్స్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ అని అనుకుంటాం. బట్ అలాంగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్ మనం గేమ్స్ కానీ స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనకి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ ఆల్ ప్లే స్పోర్ట్ ఎవ్రీ డే అండ్ పుట్ అప్ అవర్ పర్సనాలిటీ ద బెస్ట్. మరి ఇద్దరు ఈనాటి కదా, అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను, ఉండండి. మొదటి ప్రశ్న, జింక కాళ్లకు ఎంత వేగం ఉంటుంది? సుమారుగా ఎంత వేగం ఉంటుంది? అండ్ ఇంకొక రెండో ప్రశ్న ఏంటంటే, జింక తన శరీరంలో ఏ భాగం చూసి బాధపడిపోయింది, ఎందుకు? ఇవి 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలు దగ్గరగా ఉన్న కొంచెం తేడాలు ఉన్నాయి. ఆ తేడా తెలుసుకోవడానికి 2 ప్రశ్నలు అడగటం జరిగింది. మరి సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. మెడిటేషన్ చేస్తున్నారు కదా, 2 minutes. ఎనీ టైమ్ యూ హియర్ ద స్టోరీ, ప్లీజ్ మెడిటేట్ ఫర్ 2 minutes. దట్స్ ఇట్. సో వాట్ టు డూ ఇన్ మెడిటేషన్ అనేది కొంతమంది అడిగారు. So nothing else. Don't think of anything if you can, or think of the story you heard or your parents or whatever you like to think for that 2 minutes for the best of tomorrow. Bye.